200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నా అక్క చెల్లెళ్ళు బస్సులు ఎక్కడికి ఉచితంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించడం. మహిళా సంఘాల వడ్డీని కూడా మాఫీ చేసి ఈరోజు మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. మహిళలు చదువుకున్న వాళ్ళు బట్టి ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేసుకోవాలని ఇక్కడ ఒక సెట్విన్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు కుట్టు గాని మగ్గం గాని ఇతర ట్రైనింగ్ తీసుకొని సొంతంగా పని చేసుకునే విధంగా ఒక సెట్విన్ సెంటర్ కూడా పెట్టాం. ఆరోగ్యం మంచిగా లేకపోతే పెద్ద దవాఖాన కడతాం. ఇక్కడనే బయటకు పోయి అవసరం లేదు. కరీంనగర్కో, సిద్దిపేటకో, వరంగల్కో ఆ విధంగా దవాఖాన కట్టడంతో పాటుగా చదువుకునే పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలిగేసేటువంటి విధంగా తీసుకుంటా ఉన్నాం. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి అమ్మా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా నేను మీకు చేస్తున్న కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లుంటే మరింత బలంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది.